ప్రోత్సాహక బోర్డు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది ఏపీ మంత్రివర్గం. వివిధ సంస్థల భూ కేటాయింపులకు ఆమోదం తెలిపింది. కేబినెట్ సమావేశంలో 35కు పైగా అంశాలపై చర్చ జరిగింది. అలాగే పాఠశాల కిట్ల పంపిణీ కోసం 944 కోట్ల 53 లక్షల రూపాయలకు పరిపాలనా అనుమతులు ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 39 లక్షలకు పైగా విద్యార్థుల కిట్లకు వైసీపీ ప్రభుత్వం పెండింగ్ లో పెట్టినటువంటి 944 కోట్ల సొమ్మును చెల్లించాలని నిర్ణయించింది. అలాగే ఏపీ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం హయాంలో చనిపోయినటువంటి డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని ఆదుకునే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సహకార శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ సుధాకర్ కుమారుడు సీకే లలిత్ ప్రసాద్ కు డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంది. అలాగే డాక్టర్ సుధాకర్ కుటుంబానికి 1 కోటి రూపాయల ఆర్థిక సాయం కూడా చేయాలని కేబినెట్ నిర్ణయించింది. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో చర్చించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మంత్రుల తీరుపై మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. నెలకు 2-3 సార్లు తాను పార్టీ కార్యాలయానికి రావాల్సి వస్తున్నా వినతులు మాత్రం తగ్గడం లేదన్నారు. పార్టీ కోసం 5 ఏళ్లు కష్టపడిన వారి పేర్లు ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా ఇవ్వడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పార్లమెంటు స్థాయిలో కమిటీలు కూడా తానే పూర్తి చేశానని అన్నారు. దాంతో పార్లమెంటు పార్టీ అధ్యక్షులు ఆ జిల్లా మంత్రులు పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు చంద్రబాబు.